హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన మిక్సప్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ ఇది ఒక 18+ మూవీ, సో ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ 2 కపుల్స్ ఉంటారు, అదే లైక్ 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ వచ్చేసి కమల్ కామరాజు ఫ్యామిలీ అండ్ సెకండ్ ఫ్యామిలీ వచ్చేసి ఆదర్శ్ బాలకృష్ణ ఫ్యామిలీ. సో ఆ 2 ఫ్యామిలీస్లో మనం చూసుకుంటే కనుక వాళ్ళ రిలేషన్షిప్ అనేది సరిగ్గా ఉండదు. లైక్ ఆ 2 ఫ్యామిలీస్కి కామన్ రీజన్ ఏంటంటే సెక్స్ అనమాట. సో వాళ్ళ సెక్స్ లైఫ్ అనేది సరిగ్గా ఉండదు, దాంతో మరో మ్యారేజ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఒక కౌన్సిలర్ దగ్గరికి అయితే వస్తారు. సో అప్పుడు ఆ కౌన్సిలర్ ఏమని అడ్వైజ్ చేస్తుందంటే, మీరు ఒకసారి ఒక చిన్న షార్ట్ ట్రిప్కి అయితే వెళ్ళిరండి అని చెప్పి అడ్వైజ్ ఇస్తుంది. సో అప్పుడు ఆ 2 ఫ్యామిలీస్ అయితే గోవాకి వెళ్తే, సో అక్కడ వాళ్ళిద్దరు కలుసుకుంటారు. అండ్ తర్వాత మిక్సప్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మెయిన్ మైనస్ పాయింట్ నాకు ఈ మూవీకి ఏమనిపించింది అంటే లైక్ ఆహా అనేది మన తెలుగులో ఉన్న ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్. సో అలాంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఇలాంటి ఒక 18+ మూవీని రిలీజ్ చేస్తారు అని చెప్పి నేనైతే అనుకోలేదు. సో నాకైతే ఆ పాయింట్ నాకు కొంచెం నచ్చలేదు, కొంచెం హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. మన బాలీవుడ్లో చూస్తుంటాం, లైక్ ఆల్ట్ బాలాజీ దగ్గర నుంచి అండ్ ఉల్లు యాప్ దగ్గర నుంచి మనకైతే కొన్ని 18+ కంటెంట్ స్టోరీస్ అయితే వస్తుంటాయి అండ్ కొన్ని సిరీస్ అయితే వస్తుంటాయి. సో అది మన తెలుగులో, అది ఎస్పెషల్లీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి వస్తుందని చెప్పి నాకైతే నచ్చలేదు. బికాస్ మన తెలుగులో ఉన్న ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామే ఆహా. సో వాళ్ళు ఇలాంటి ఒక మూవీని రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. సో నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్. బికాస్ ఎందుకంటే నేను ఆహా దగ్గర నుంచి చూసుకుంటే కనుక నేను కొన్ని మంచి మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. లైక్ కలర్ ఫోటో కానీ ఇలా కొన్ని అండ్ తమన్నా యాక్ట్ చేసిన లైక్ 12 ఇలాంటి కొంచెం మంచి సిరీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇలాంటి ఒక మూవీ నేనైతే ఆహా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ స్టోరీ ఐడియా పరంగా బాగుంది, బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి చాలా సీన్స్ ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. సో లైక్ ఈ మూవీ మనం చూసేప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, సో ఇది ఒక 18+ మూవీ కాబట్టి సో చాలా సీన్స్ పెడదామన్నట్టు పెట్టేశారు. అండ్ ఎస్పెషల్లీ అక్షర కూడా సీన్స్ అయితే లైక్ టూ మచ్ ఉంటాయి అనమాట. సో ఇంటిమేట్ సీన్స్ కోసం ఒక మూవీని తీసినట్టు ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది ఈ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా సీన్స్ మనకి ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. బట్ ఒకే ఒక మంచి పాయింట్ ఏంటంటే లైక్ మూవీ యొక్క రన్ టైం తక్కువ, 1 hour 30 minutes ఉంటుంది. అండ్ మూవీలో కూడా సాంగ్ చూసుకుంటే కానీ ఒకే ఒక సాంగ్ ఉంటుంది, అండ్ అది కూడా బాగానే ఉంది. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలని మూవీ నాకైతే నచ్చలేదు, కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు. ఎందుకంటే ఇది ఒక 18+ మూవీ అండ్ ఇందులో చాలా బోల్డ్ సీన్స్ అండ్ ఇంటిమేట్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది, బట్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేది. లైక్ ఇంటిమేట్ సీన్స్ కూడా లైక్ టూ మచ్ పెట్టకుండా ఎంత అవసరమో అంతే చెప్పుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.